బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలిశారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి లోక్సభకు పోటీ చేస్తానని తెలిపారు. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిన విషయాన్ని మల్లారెడ్డి గుర్తు చేశారు. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానన్నారు మల్లారెడ్డి. రైట్, గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పనిచేశానని గుర్తు చేశారు మల్లారెడ్డి. ఈ నేపథ్యంలో అధిష్టానానికి అంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన వర్గాలకి కేటీఆర్ను కలిసిన నేపథ్యంలో మరొకసారి అవకాశం ఇస్తే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. సునీల్, ఈరోజు తెలంగాణ భవన్ లో కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది. కరీంనగర్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో అందరూ కూడా కేటీఆర్ ను కలుస్తున్నారు. ఈ రోజు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కేటీఆర్ ను తన ఛాంబర్ లో కలిశారు. కలిసి బయటకు వచ్చిన అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి ఖచ్చితంగా తాను బరిలో ఉంటానంటూ కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014లో మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి తొలుత విజయం సాధించారు. తర్వాత 2018లో బీఆర్ఎస్ లో చేరి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ప్రస్తుతం ఆయన అప్పుడు మంత్రి పదవి కూడా మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి పార్లమెంట్ పైనే ఫోకస్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా మల్కాజిగిరి బరిలో ఉంటా అంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా మల్కాజిగిరి పార్లమెంటు స్థానంపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఎవరు దక్కుతుందనేటువంటి చర్చ సాగుతా ఉంది. ముఖ్యంగా ఆ టికెట్ గురించి మల్లారెడ్డి కోడలు కానీ తన కొడుకు కానీ ఇద్దరిలో ఎవరన్నా ఒకరు బరిలో దిగుతారని ఒక ప్రచారం అయితే ప్రస్తుతం జరిగింది. గతంలో ఆ స్థానం నుంచి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి పోటీ చేసి 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే మొన్న ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందిన నేపథ్యంలో ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంట్ లో అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అయితే కైవసం చేస్తున్న నేపథ్యంలో ఈసారి అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపు నల్లేరు మీద నడికే అనేటువంటి అభిప్రాయంలో మల్లారెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి పార్లమెంట్ కు పోటీ చేసి మేడ్చల్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక కోసం మాత్రం ఖచ్చితంగా తన కుమారుడు లేకపోతే ఆయన కోడలను బరిలో దింపాలన్న ఆలోచన అయితే చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ చందు, థ్యాంక్ యూ.